తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం। तेलुगु लोग कभी नहीं भूल सकते कि एनटीआर गारू कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे। उन्होंने जीवन भर किसानों और गरीबों के हक की लड़ाई लड़ी थी। తెలుగుతనం తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు। 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు। ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా। ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదు, అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు। 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా। మరొక మొగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాలు, ఎంత సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే। ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది, చాలా కష్టం నెగ్గడం అది। అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది, ఈయన ఓడిపోయాడని। ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి। ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది, ఎన్టీ రామారావు దయ వల్ల। తెలుగు వాళ్ళని విడగొట్టే మీటింగ్ లో నేను మరి ఈ సభలో నేను ప్రసంగిస్తున్నాను। అక్కడ రాష్ట్రం అరే ఆప్కో హిందీ మాలూమ్ హై తో హిందీ మే బోలో, నో 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 నేను తెలుగులోనే మాట్లాడతాను సభలో। తెలుగు ట్రాన్స్లేటర్ కానీ హిందీ ట్రాన్స్లేటర్ కానీ చౌదరి చౌదరి ఉండు। ఆర్ యూ స్పీకింగ్ ఫ్రమ్ యువర్ సీట్? yes, this is my seat, I am MP, this is my call। हिंदी है हम, वतन है ये हिंदुस्तान हमारा। కానీ మీ అందరికి కూడా నేను ఒకటి తెలియజేయాల్సింది, మీకు కూడా ఒక బాధ్యత ఉంది। మీకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి, మీకు బాగా చదువుకోవాలి,